గొడవ పెట్టుకుంటాడా? లవ్ చేసినప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లవ్ స్టోరీ గురించి చెప్తేనో, లవ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఎత్తి పొడిస్తేనేమో ఎక్కలేని పౌరుషం వస్తది. జరిగిందే కదా చెప్తున్నాను. ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టయితే ఏం చెప్పట్లేదు కదా. అది నీకు కూడా తెలుసు. అందుకే నీ ముందే చెప్పాను కదా, ఇంటికి వస్తే ఎంత రచ్చ చేస్తాడో, బడితే పూజ చేస్తాడో అని చెప్పి. ఇంటికి వచ్చి రాగానే వీడియో చూసాడో ఏమో. ఇవన్నీ చెప్పడం అవసరమా? అదేదో అప్పుడు అలా జరిగిపోయింది. అసలే నేను నిన్ను లవ్ ఎందుకు చేశాను రా బాబు అని చెప్పి అనుకుంటున్నాను. ఒక్క మాట అనేసరికి నిజంగా చెప్తున్నాను, నాకైతే చాలా కోపం వచ్చింది. నేను ప్రెసెంట్ అదే ఫీలింగ్ తో ఉన్నాను అని చెప్పన్నాను. ఇక చూడండి, చిలికి చిలికి గాలివానే అయిపోయింది. ఇదంతా జరిగింది అని చెప్పాక కూడా మీకు కంటిన్యూషన్ పార్ట్ కావాలా? అయితే మా బావని రిక్వెస్ట్ చేసేసుకోండి, నాకైతే సంబంధం లేదబ్బా. సరే కానీ ప్రాసెస్ చెప్పు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. అవునా? అయితే వెళ్ళిపోమంటారా అని మాత్రం అనుకోకండి. ఈ పనసకాయలు ఉన్నాయి చూసారు, ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇక మిగిలిన ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్ చికెన్ బిర్యానీ ప్రాసెసే. నిజం చెప్తున్నాను, మీ సర్కిల్లో ఈ పనసకాయలు ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ చెయ్యాల్సింది. అంత బాగుంది. ఇదన్నమాట సంగతి. ఈ మధ్య లైకే చేయట్లేదు. చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.